హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఈరోజు మనం ఆదిత్య హృదయంలో ఒక్కొక్క శ్లోకానికి అర్థం తెలుసుకుందామండి. ఆదిత్యుని గురించి వివరించాలంటే ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ప్రతి శ్లోకానికి ఒక్కొక్క వర్డ్కి అర్థం చెప్పానండి. చివరి వరకు వీడియోని చూడండి, మిస్ కాకుండా. నవగ్రహములకే అధిపతి అయిన ఆదిత్యుని గురించి పూర్తిగా తెలుసుకుందామండి మనం ఈరోజు. ఈ స్తోత్రాన్ని మనం ఒక మండలం పాటు సూర్యునికి ఎదురుగా నిలబడి విన్నా లేక పారాయణ చేసినా మీకే తెలిసిపోతుంది మీ ఆరోగ్యం గురించి, మరియు మీకు వచ్చే పవర్ఫుల్ థాట్స్ గురించి. మీ బ్రెయిన్ అంత షార్ప్ అవుతుందండి. ఈరోజు మనం కొత్తగా పారాయణం చేయటం లేదండి. ఈ ఆదిత్య హృదయాన్ని సనాతనంగా రామాయణ కాలం నుండి ప్రాచుర్యంలో ఉంది ఈ స్తోత్రం. గ్రహములకే రారాజైన సూర్యుని తప్పకుండా మనందరం ఉపాసన చేద్దాం. ప్రత్యక్ష భగవానుడైన ఆ ఆదిత్యునికి నమస్కారం. మన శరీరంలో ఉన్న ఎముకలు బలంగా ఉంటాయి, కన్నులు ప్రకాశవంతమవుతాయి, తండ్రి కొడుకుల మధ్య అనుబంధం బలపడుతుంది సూర్యోపాసన వలన. సూర్యునిలాగా తేజస్సు రావాలంటే మనం ప్రతిదినం ఒక నియమిత సమయంలో సూర్య భగవానుడిని ఆరాధించడం నేర్చుకోవాలి. మీరు చేసే పనులలో విజయాన్ని పొందడానికి సాధన చేయాలి. ఆదిత్య హృదయం స్తోత్రం వాల్మీకి రామాయణం యుద్ధకాండ 105వ సర్గలో ఉంది. గుండెకు సంబంధించిన వ్యాధులను తగ్గిస్తుంది స్తోత్ర పారాయణ. ఈ వేద స్తోత్రాలను చక్కగా మనం పారాయణ చేస్తే గుండెకు కూడా మంచిదనమాట. ఒక రిథంలో అక్షరాలను స్పష్టంగా పలుకుతూ భావనతో స్తోత్ర పారాయణ చేయాలన్నమాట. మీరు ప్రతిరోజు సాధన చేయలేకపోయినా కనీసం ఒక్క ఆదివారమైన సండే నియమాలు పాటిస్తూ సాధన చేయండి. మద్య మాంసాలను వదలాల సండే. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. రావణాసురునితో యుద్ధం చేసి అలసిపోయిన శ్రీరాముడు చింతాక్రాంతుడవుతాడు. ఆ సమయాన యుద్ధం చేసేదానికి రావణాసురుడు తిరిగి యుద్ధానికి సన్నిధుడయ్యి శ్రీరాముని ముందుకు వస్తాడు. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపగమ్య బ్రవీద్రామమగస్త్యో భగవాన్ ఋషికి. రామరావణ యుద్ధం చూసేదానికి దేవతలందరితో పాటు అగస్త్య మహర్షి వచ్చారు అక్కడికి. శ్రీరాముడు చింతాక్రాంతుడై ఉండటం చూసి అగస్త్య మహర్షి నేరుగా శ్రీరాముని దగ్గరకు వస్తారు. అగస్త్యోవాచ రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి. రామ రామ మహాబాహో, నాయన నేను ఒక విషయం చెప్తాను నీకు. సనాతనమైనది మరియు రహస్యమైనది యుద్ధంలో విజయాన్ని పొందడానికి నీకు అవసరమవుతుంది అంటారు అగస్త్య మహర్షి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యమక్షయం పరమం శుభం. ఆదిత్య హృదయం చాలా పవిత్రమైనది. నిత్యం జపిస్తే పుణ్యంతో పాటు సర్వశత్రువులు నాశనం అవుతారు. ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలండి. అది ఏంటంటే మనలో ఉన్న దుర్గుణాలు కూడా మనకు శత్రువులే అన్నమాట. ఫస్ట్ మనలో ఉన్న మన శత్రువుల్ని నశింపింపజేసుకోవాలి. అవి ఏంటంటే అసూయ, ద్వేషం, పిసినారితనం, అహంకారం, క్రోధం, స్వార్థం, మిత్రద్రోహం ఇలాంటివన్నమాట. సాధన ద్వారా మనం వీటన్నింటినీ జయిస్తాం. ఈ ఆదిత్య హృదయం సత్ఫలితాలను అక్షయంగా ఇస్తుంది. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనమాయుర్వర్ధనముత్తమం. సర్వమంగళమైనది మరియు సర్వ పాపములను దహించి వేస్తుంది. బాధలు, ఆది రోగాల నుండి ఉపశమనాన్నిచ్చి ఆరోగ్యాలను ప్రసాదిస్తుంది ఆదిత్య హృదయం. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. అనంతమైన బంగారు కిరణాలతో ప్రకాశిస్తున్న భాస్కరుడికి దేవతలు మరియు అసురులు అందరూ నమస్కరిస్తున్నారు. సమస్త భువనాలకు వెలుగునిచ్చి నియంత్రించే ఆదిత్యుని మనందరం పూజించాలి. సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ప్రభాకరుడు సర్వదేవతల ఆత్మ అయి తేజోరాశి కిరణములచే లోకములకు శక్తిని ప్రసాదిస్తున్నారు. దేవాసుర గణములతో కూడి సమస్త లోకములను తన కిరణములతో రక్షిస్తున్నాడు ఆదిత్యుడు. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః. బ్రహ్మ, విష్ణువు, శివుడు, స్కందుడు, ప్రజాపతి, మహేంద్రుడు, కుబేరుడు, కాలుడు, యముడు, చంద్రుడు, వరుణుడు మరియు పితరో వసవసాధ్యాశ్వినౌ మరుతో మనుః వాయుర్వహ్ని ప్రజా ప్రాణారుతుకర్త ప్రభాకరః. పితృదేవతలు వసువులు, సాధ్యులు, అశ్వనీ దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగు వారి స్వరూపములన్నీ ఇతనివే. ఇతని వల్లనే సంవత్సరానికి 6 ఋతువులు వస్తున్నాయి. ఆదిత్య సవిత సూర్య ఖగ పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను స్వర్ణరేతా దివాకరః. ఆదిత్య, అదితి పుత్రుడు ఆదిత్యుడు. సవిత, ప్రపంచాన్ని ఉత్పన్నం చేసేవాడు. సూర్య, సూర్య అంటే సర్వం తన కిరణాలతో వ్యాపించటం. ఖగ, ఖగ అంటే ఆకాశంలో తిరిగేవాడు. పూష, పోషించేవాడు. గభస్తిమాన్, ప్రకాశించేవాడు. సువర్ణ సదృశో భానుస్, బంగారు కాంతులతో ప్రకాశించేవాడు. స్వర్ణరేతా దివాకరః, బ్రహ్మాండమంతా ఉత్పత్తిని కలిగించే బీజం. రాత్రి చీకటిని పారద్రోలి ఉదయపు వెలుగును ఇచ్చేవాడు. ఆదిత్యుడు జగత్ సృష్టికి కారకుడు. ఆకాశంను విహరించి వర్షముల ద్వారా జగత్తును పోషించి తన కిరణములతో చీకటిని అంతం చేసి వెలుగును ప్రసాదిస్తారు. హరిదశ్వ సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథన శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్. హరిదశ్వ, దశ దిశలా వ్యాపించినటువంటి లేక ఆకుపచ్చ రంగు గుర్రం కలవాడని అర్థం. సహస్రార్చి, 1000 కిరణాల కాంతులను సుశోభితంగా కలవాడు. తిమిరోన్మథన, చీకటిని నాశనం చేయవాడు. శంభుస్త్వష్ట, భక్తుల దుఃఖాలను దూరం చేసి కళ్యాణం చేయవాడు. మార్తాండ అంశుమాన్, కిరణములను ధరించిన వాడు మార్తాండు. సప్త అను పేరు గల రథాశ్వము కలవాడు. రథమునకు 7 గుర్రాలు కలవాడు. నిరంతరం తన కిరణములతో ప్రకాశించువాడు. హిరణ్యగర్భ శ్రీశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితేః పుత్రశంక శిశిరనాశనః. దివ్యమైన వెలుగులను కూర్చువాడు. సకల లోకములకు స్తుతి పాత్రుడు. దివా సమయమున అగ్నిని గర్భమునందు ధరించి సాయంకాలమున శాంతించి మంచును తొలగించువాడు. హిరణ్య గర్భ, బ్రహ్మ, శిశిరస్, సుఖాన్నిచ్చేవాడు. తపనో భాస్కరో రవిః, వేడిని కలిగించేవాడు దినకరుడు. అందరి స్థుతులను అందుకునేవాడు. అగ్ని గర్భోదితే పుత్ర, అగ్నిని గర్భంలో ధరించిన వాడు అదితి పుత్రుడు ఆదిత్యుడు. శంఖ, ఆనంద స్వరూపుడు. శిశిర నాశన, శీతలాన్ని అంటే చల్లదనాన్ని నాశనం చేసేవాడు. వ్యోమనాథస్తమో భేదీరుగ్యజుస్సామపారగః ఘనవృష్టిరపాం మిత్రో వింధ్య వీధి ప్లవంగమః. వ్యోమనాథ స్తమో భేది, ఆకాశానికే స్వామి, చీకటిని పారద్రోలేవాడు.
ఋగ్యజుస్సామపారగః. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములలో దిట్ట. ఘనవృష్టిరపాం మిత్రో. ఘనవృష్టితో జలాన్ని ఉత్పన్నం చేసేవాడు. వింధ్య వీథి ప్లవంగమః. వింధ్యగిరిపై ఆకాశంలో వేగంగా చలించేవాడు. పూర్వాహ్నంన ఋగ్వేద రూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేద రూపముగాను, సాయం సమయమున సామవేద రూపమున అలరారుచుండెడివాడు ఆదిత్యుడు. ఘనముగా వర్షాలను కురిపించి వింధ్యగిరి మార్గమున వేగంగా సంచరించేవాడు. ఆతపీ మండలీ మృత్యుః పింగళ సర్వతాపనః. కవిర్విశ్వో మహాతేజా రక్త సర్వభవోద్భవః. ఆతపీ మండలి, వేడి కిరణాల సమూహాన్ని ధరించినవాడు. మృత్యు, చావుకు కారణం. పింగళ సర్వతాపనః, అరుణవర్ణంలో ఉండి అందరికీ తాపాన్నిచ్చేవాడు. కవిర్విశ్వో మహాతేజ, త్రికాలదర్శి, సర్వస్వరూప మహాతేజుడు. రక్త సర్వభవోద్భవః, ఎర్రటి రంగు కలిగి ఉత్పత్తి చేసేవాడు. వేడిని కలిగి ఉండి వృత్తాకార బింబము కలవాడు. ప్రభాత సమయమున పింగళ వర్ణము కలిగి మధ్యాహ్న సమయమున సర్వ ప్రాణులను తపింపచేయువాడు. సమస్త శాస్త్రములందు పండితుడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు. నక్షత్ర గ్రహ తారానామధిపో విశ్వభావనః. తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే. నక్షత్ర గ్రహ తారానా, నక్షత్రములకు, గ్రహములకు, తారలకు స్వామి. తేజసామపి తేజస్వి, తేజస్సులకల్లా అతి తేజస్వి. ద్వాదశాత్మన్నమోస్తుతే. 12 మంది ఆదిత్యులకు 12 నామాలతో ఉన్నవారికి నమస్కారం. 12 సార్లు నమస్కారం. నక్షత్రములకు, గ్రహములకు, తారలకు అధిపతి అయినవాడు. అగ్ని ఆది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు ఆదిత్యుడు. 12 రూపములతో 12 నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్య భగవానునికి 12 నమస్కారములు. నమః పూర్వాయ గిరయే పశ్చిమాద్రయే నమః. జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. నమః పూర్వాయ గిరయే, పూర్వగిరి యందు ఉదయించే సూర్యునకు నమస్కారం. పశ్చిమాద్రయే నమః, పశ్చిమాన అస్తమించే సూర్యునకు నమస్కారం. జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. జ్యోతిర్గణాలకు మరియు దినమునకు అధిపతి అయిన మీకు నమస్కారం. స్వామి, నీవు పూర్వగిరి యందును పశ్చిమగిరి యందును విలసిల్లుచుండువాడవు. గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతి అయిన నీకు నా నమస్కారము. జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమో నమః. నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. జయములను, శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణము గల రథాశ్వముల గలవాడవు. వేల కొలది కిరణములను కలిగిన అదితి పుత్రునికి నా నమస్కారం. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః. నిన్ను ఉపాసించని వారికి నీవు ఉగ్రుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. పద్మములను వికసింపచేయవాడవు. జగత్ ప్రళయం తర్వాత ఆవిర్భవించినట్టి సూర్య భగవానునకు నమస్కారం. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజంతో కాంతికి నిధి అయిన వాడవు. ప్రళయకారమున లయకారకుడవు. రుద్రస్వరూపుడవైన నీకు నమస్కారము. తమోజ్ఞాయ హిమజ్ఞాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తమస్సును రూపుమాపు వాడవు. శీతలత్వమును నశింపచేయవాడవు. నిన్ను ఆశ్రయించిన వారి శత్రువులను సంహరించవాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతజ్ఞములను నశింపజేయుచు దివ్య తేజస్సు విరిజిముచు
సమస్త జ్యోతులకు అధిపతివైన నీకు నమస్కారం.